కరీంనగర్లో ట్రాఫిక్ రూల్స్ ను పకడ్బందీగా అమలు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అధిక శబ్దంతో తిరిగే 243 బైక్లను గుర్తించి సైలెన్సర్లను తొలగించి రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వాహనదారులపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు పెడతామని సిపి గౌసలాం హెచ్చరించారు. ఉదయం కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరేందుకు డిపో నుంచి డ్రైవర్ బస్సును తీస్తుండగా ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పొగలను గమనించి డ్రైవర్ డిపో సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతో మంటలు చెలరేగలేదు. కరీంనగర్ జిల్లా బొన్నపల్లిలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ రోడ్లని జలమయమయ్యాయి. ఇబ్బంది పడ్డ స్థానికులు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల కొరుట్ల దేవ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్లో శనివారం రోజున స్వర్ణపాసన శిబిరాన్ని డాక్టర్ శ్రీమతి గంప లక్ష్మీ నరేష్ ప్రారంభించారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున నిర్వహిస్తుంటారు. జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్లోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మెట్పల్లి పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపం నుండి ప్రారంభమైన యాత్ర కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, బస్ డిపో మీదుగా మహాలక్ష్మి దేవాలయం వరకు యాత్ర కొనసాగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగుతూ పరమానందాన్ని పొందారు. జగిత్యాల జిల్లా కోడిమాల మండల కేంద్రంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. ముందుగా రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించగా బస్టాండ్ కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కరీంనగర్ రూరల్ మండలం ఎల్లబొత్తారంలో జరిగిన శుక్రవారం సభకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణతో పాటు డాక్టర్ పిఓ ఎంసీహెచ్ డాక్టర్ సనాజవేరియా హాజరయ్యారు. ఆరోగ్య మహిళా క్లినిక్ ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకున్న 77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 4 లేన్ విస్తరణ పనులు శంకుస్థాపన కార్యక్రమంతో పాటు హుస్నాబాద్లో 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభానికి రావాల్సిందిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.